వాక్యూమ్ పెట్టి చేయొచ్చు. దాని ద్వారా అయితే వాక్యూమ్ రాదు కానీ మనకి హోల్డర్తో హోల్డ్ చేసి తీయొచ్చు అన్నమాట. ఓకేనా. ఒక చిన్న క్లిప్ లాంటిది వస్తుంది. ఆ క్లిప్తో హోల్డ్ చేసి కొంచెం కొంచెం మనం థ్రెడ్డింగ్ అనేది దానికి ఇస్తే పైకి అనేది లిఫ్ట్ అవుతుంది. ఇది కొంచెం సేఫ్ మెథడ్. అది 10 డిస్ప్లేలకి ఒక డిస్ప్లే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనం బ్లేడ్తో లిఫ్ట్ చేసింది కరెక్ట్గా చేయకపోతే. ఇది సేఫ్ మెథడ్. టోటల్గా డిస్ప్లే అంతా ఒకేసారి లిఫ్ట్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు దీనికి టెంపరేచరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 80-90 సెంటీగ్రేడ్లో టచ్ సపరేటర్ పైన వేరే టచ్ సపరేటర్ ఉంటుంది కదా, దానిపైన మనం పెడతాం. పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ హోల్డర్స్ ఉంటాయి కదా, ఈ హోల్డర్స్కి డిస్ప్లే పైన ఉండేటట్టు మనం కనెక్టింగ్ అనేది ఇలా చేసుకొని హోల్డ్ చేసుకుంటాం మొబైల్. ఓకేనా. మొబైల్ కదలకుండా హోల్డ్ అనేది ఈ విధంగా చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పైనుంచి ఒక క్లిప్ అనేది పెట్టుకొని వాక్యూమ్ అనేది ఈ ప్లేట్లోకి మనకి వస్తుందండి. ఓకేనా. కరెక్ట్ పొజిషన్లో మనం ఉండేటట్టు చూసి వాక్యూమ్ అనేది ఆన్ చేసుకున్నాం అనుకోండి, లాక్ అయిపోతుంది. లాక్ అయ్యేటప్పుడు కొంచెం కొంచెంగా మనం ఇది టైట్ చేస్తూ జెట్ లిక్విడ్ అనేది అప్లై చేసామనుకోండి, ఈజీగా అది ఫ్రేమ్ అవుట్ అనేది అయిపోతుంది. ఓకేనా. అయిపోయిందా. మనకి ఈ ప్లేస్ అంతా ఓపెన్ అయిపోయిన తర్వాత మనకి ఏం చేస్తాం, ఆఫ్ చేసుకొని బయటికి తీసి ఇది రిమూవ్ చేసేసుకొని మనం డిస్ప్లే అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇది ఒక మెథడ్. నిన్న చెప్పింది ఒక మెథడ్. ఇది 12 నుంచి మనము 17 Pro Max వరకు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది సేఫ్ మెథడ్ అనమాట. దీనికంటే కొంచెం లోయర్ వెర్షన్ ఇప్పుడు మీరు వాడారు కదా, అందులో సేమ్ ఇదే పొజిషన్ వస్తుంది. దీనికి వాక్యూమ్ పైప్ ఉండదు అనమాట. ఒక క్లిప్ వస్తుంది. క్లిప్ ద్వారా మనం లాక్ చేసుకుని కొంచెం కొంచెం టైట్ చేసుకుంటే ఇది పైకి అనేది లిఫ్ట్ చేస్తుంది. క్లిప్ అనేది ఒక్కోసారి వదిలే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. వాక్యూమ్ అనేది వదలదు ఇంకా మనకి. ఓకేనా. ఇదొక ఆప్షన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి క్లాసెస్లో లాస్ట్ అండ్ ఫైనల్ క్లాసు ఎడ్జ్ డిస్ప్లేస్. ఓకేనా. ఎడ్జ్ మోడల్స్ వచ్చేటప్పుడు దాన్ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది నేర్చుకుందాం. ఆండ్రాయిడ్ మొబైల్ కావదమ్మా, ఓన్లీ ఐఫోన్సే. ఆండ్రాయిడ్ మొబైల్కి ఎడ్జ్ డిస్ప్లేలకి ఓపెన్ చేయొచ్చు, అది నేను ఇప్పుడు చెప్తాను. నార్మల్గా అయితే ఎడ్జ్ డిస్ప్లేస్ ఈ విధంగా ఉంటాయన్నమాట. ఓకేనా. ఏ విధంగా సైడ్ కర్వ్స్ ఉండి మన నార్మల్గా ఉంటాయి అన్నమాట. ఇందులోనే ఇదే డిస్ప్లే అంటే ఎడ్జ్ డిస్ప్లే అంటే డైనమిక్ డిస్ప్లే. ఇదే డిస్ప్లేని ఇప్పుడు లేటెస్ట్ మోడల్లో ఏం చేశాడు, ఇలా ఎడ్జెస్ ఇస్తుంటే పడిపోయిన వెంటనే బ్రేక్ అయిపోతున్నాయి అనే కాన్సెప్ట్తో మనకి సైడ్స్ ఎడ్జెస్ ఇవ్వకుండా డైనమిక్ డిస్ప్లేతోనే మనకి ఫ్లాట్గా వచ్చేటట్టు చేశాడనమాట. లేటెస్ట్ మోడల్స్లో అవి ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు డైనమిక్ డిస్ప్లేస్ అనేవి సేమ్ క్వాలిటీతో ఉంటాయి కాబట్టి ఎడ్జ్ ఉన్నా ఎడ్జ్ లేకపోయినా ప్రొసీజర్ అనేది సేమే. ఓకేనా. ఇప్పుడు ఎడ్జ్ డిస్ప్లేకి ఏ విధంగా గమ్మింగ్ ఉంటుంది అని అంటే, ఫస్ట్ మనం ఫ్రేమ్ అవుట్ చేసుకోక ముందైతే ఈ గ్లాస్ ఉంది కదా పైన మనకి టాప్లో, ఈ గ్లాస్కి మనకి సైడ్ అనేది గమ్ ఉంటుంది. ఓకేనా. ఈ ఫ్రేము అనేది మనకి ఫిక్స్ అవ్వాలి, నెక్స్ట్ వాటర్ రెసిస్టెన్సీ పనిచేయాలంటే ఈ గ్లాస్కి గమ్ ఉంటుంది. ఓకేనా. దాని తర్వాత మనం ఏదైతే డిస్ప్లే వాకా ఏదైతే ఉందో వాకా షీట్ ఉంటుంది, దాని తర్వాత పాలరైజ్డ్ ఫిల్మ్ ఉంటుంది, దాని తర్వాత డైనమిక్ డిస్ప్లే ఉంటుంది, దాని తర్వాత కాపర్ ప్లేట్ ఉంటుంది, దాని తర్వాత మనకి గమ్ స్టిక్కర్ అనేది ఉంటుంది. అలాగా 2 దగ్గరలో గమ్ స్టిక్కర్ అనేది మనకి అప్లై చేస్తాడు. ఒకటి ఏంటి, ఇక్కడ మనకి వచ్చేటప్పటికి బఫర్ గ్లూ ఉంటుంది గ్లాస్కి, క్రిందన వచ్చేటప్పటికి డిస్ప్లేకి గ్యాస్ కిట్ అనేది ఉంటుంది. ఓకేనా. 2 దగ్గర కూడా మనకి గ్లూ అనేది యూజ్ చేయడం వల్ల ఇది హార్డ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ డిస్ప్లే సైడ్ క్వాలిటీకి వచ్చేటప్పటికి చాలా స్మూత్గా ఉంటుంది. డిస్ప్లే అనేది డెలికేట్గా ఉంటుంది. ఈ గ్లాస్ అనేది మనం రిమూవ్ చేస్తే ఫ్లెక్సిబుల్ అయిపోద్ది డిస్ప్లే ఇది. ఓకేనా. సో ఇది ఈ వర్క్ వచ్చేటప్పటికి చాలా స్మూత్గా మనం హ్యాండిల్ చేయాలి. మనీ గోటుని చాలా ఎక్కువ వస్తుంది. ఈ గ్లాస్ కాస్ట్ 300 రూపీస్ నుంచి 500 రూపీస్ మధ్యలో ఉంటుంది ఎనీ ఎడ్జ్ డిస్ప్లే కాస్ట్. కాకపోతే ఇది వేసామంటే మనకి 2500 నుంచి 6000 వరకు వస్తుంది. ఓకేనా. ఐఫోన్స్ అయినా లేకుంటే నార్మల్ ఎడ్జ్ డిస్ప్లేస్ అయినా డైనమిక్ డిస్ప్లే అన్న ప్రతి ఒక్కటి కూడా ఇదే విధంగా మనకు మనీ అనేది జనరేట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. 500 ఇన్వెస్ట్ చేస్తే మనకి డిపెండింగ్ ఆన్ మోడల్ బట్టి 6000 వరకు వస్తుంది. 2500 నుంచి 6000 వరకు వస్తుంది. అంటే ఇది చేసామంటే అబౌవ్ 2000 ప్రాఫిటే వస్తుంది కానీ బిలో అయితే రాదు మనకి. ఓకేనా. ఇటువంటి మొబైల్స్ రోజుకి ఒక 5 చేసుకున్న 10,000 ఈజీగా సంపాదించుకోండి. లేదు ఒక 2-3 చేసుకున్నా మనకి
మనీ అనేది ఈజీగా జనరేట్ అవుతుంది. దీన్ని మనం టచ్ గ్లాస్ బ్రేక్ అయితే ఏ విధంగా చేయాలన్నది నేర్చుకుందాం. ఓకేనా? డిస్ప్లేస్ బ్రేక్ అయిపోతే ఏ విధంగా తీయాలన్నది నేర్చుకుందాం. టచ్ గ్లాస్ బ్రేక్ అయిపోయినా, డిస్ప్లే బ్రేక్ అయిపోయినా సేమ్ మెథడ్‌లో తీసుకుంటే సేఫ్‌గా ఉంటదనమాట. ఫ్రేమ్ అన్నది సేఫ్‌గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ప్లే ఉంది. ఈ డిస్ప్లే అన్నది మనకి గ్లాస్ బ్రేక్ అయిందని వచ్చింది. లేదు బ్లాంక్ అయిపోయిందని వచ్చింది. దీన్ని మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అనంటే టచ్ సెపరేటర్ పైన పెట్టి హీట్ అనేది అప్లై చేసి దీన్ని గ్లాస్ చేంజింగ్ అనేది చేయొచ్చు. ఈ విధంగా టచ్ సెపరేటర్ పైన పెట్టాక దీనికి ఒక 2-3 మినిట్స్ మనం వెయిట్ చేయాలి. ఓకేనా? ఎల్‌సీడీ డిస్‌ప్లేలకి, ఎల్‌ఈడీ డిస్‌ప్లేలకి మనం 30-40 సెకండ్సే వెయిట్ చేసాం. కానీ ఇక్కడ 2-3 మినిట్స్ వెయిట్ చేయాలి. ఎందుకనంటే ఇది ఫ్రేమ్‌తో పెట్టామనమాట. విత్ ఫ్రేమ్‌తో పెట్టాం. దీనికి ఎంత టెంపరేచర్ పెట్టాలంటే 115 నుంచి 125 వరకు పెట్టొచ్చు. ఓకేనా? 115 అంటే డబుల్ ఫిల్మ్స్ వస్తే 115, సింగిల్ ఫిల్మ్ వస్తే 125. ఓకేనా? ఆ టెంపరేచర్ పెడితేనే మనకి ఈజీగా ఇది రిమూవ్ అన్నది అవుతది. ఇది ఫ్రేమ్‌తో సహా హీట్ ఎక్కాలి కాబట్టి మనం ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేస్తే ఫ్రేమ్‌తో సహా హీట్ ఎక్కుద్ది. ఇది మినిమమ్ ఏంటంటే ఈ గ్లాస్‌కి గూడాను ఒక 80-90 సెంటీగ్రేడ్ ఉంటేనే కటింగ్ అవుతది. ఓకేనా? ఈ 80-90 సెంటీగ్రేడ్ ఈ ఫ్రేమ్ నుంచి ఇక్కడికి రావాలనంటే ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేస్తే మనకి హీట్ అనేది వస్తది. ఓకేనా? హీట్ అనేది వచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సైడ్ గ్లూస్ ఏవైతే ఉన్నాయో ఆ సైడ్ గ్లూస్‌ని డిస్కనెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ లెన్స్ స్పాట్ దగ్గర విడిచిపెట్టేసి రిమైనింగ్ ప్లేస్ అంతా మనం సైడ్ గ్లూస్ అనేవి రిమూవ్ అనేది చేసుకుంటాం. ఏ విధంగా చేసుకుంటాం? మన దగ్గర జెడ్ లిక్విడ్ అనేది ఒకటుంటది. ఓకేనా? ఆ జెడ్ లిక్విడ్‌తోనే చేయాలి ఇది. మనం పెట్రోల్ గాని, టిన్నర్ గాని యూజ్ చేసామా డిస్‌ప్లే అన్నది పాడైపోద్ది. ఓకేనా? ఇది క్లీన్ చేసినప్పుడు గాని, తీసేటప్పుడు గాని జెడ్ లిక్విడ్ అనేది యూజ్ చేస్తే బెటర్ ఆప్షన్. ఇది లోపలికి ఇంజెక్ట్ చేసేయకూడదు. ఓకేనా? జస్ట్ మనం ఇలా కార్నర్‌గా ఇలా లిక్విడ్ అప్లై చేస్తూ మనం చేసుకోవాలి. ఏం కావాలి? లేవు. మార్కెట్‌లో వస్తాయి కత్తిస్. హైటెక్ ఒకటి దగ్గర ఉంది. జెడ్ లిక్విడ్‌తో మనం ఒక 2-3 టైమ్స్ అంటే ఇప్పుడు సైడ్ గ్లాస్‌కి అయితే ఏదైతే ఉందో ఆ గ్లూ‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మెల్ట్ చేయాలి. కంప్లీట్‌గా రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. హార్డ్‌గా ఉన్నదాన్ని మెల్ట్ చేయాలి. మెల్ట్ చేస్తే అది సాఫ్ట్ అవుతది. సాఫ్ట్ అయ్యేటప్పుడు మనం వైర్ అనేది ఇంజెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా మనం 2-3 టైమ్స్ అనేది హీట్ అనేది అప్లై ఉండేటప్పుడు మనం బ్లేడ్ అప్లై చేసి లిక్విడ్ ఏసామనుకో ఆ గ్లూ అనేది మెల్ట్ అయిపోద్ది. మెల్ట్ అయ్యేటప్పుడు ఇప్పుడు మనం ఈ గ్లాస్‌ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? డైరెక్ట్‌గా వైర్ అనేది కొంతమంది టెక్నీషియన్‌లు అనేవి అప్లై అనేది చేసేస్తారు. ఏ విధంగా? ఇప్పుడు గ్లూ మనం పెట్టాం కాబట్టి కొంచెం కొంచెంగా ఇలా వైర్‌ని అప్లై చేస్తారు. 0.03 కటింగ్ వైర్‌ని డైరెక్ట్‌గా అప్లై చేస్తారు. కొంతమంది టెక్నీషియన్‌లు ఏంటంటే సేఫ్ మెథడ్‌లో చేయాలి కదా! ఇప్పుడేంటంటే ఇలా అప్లై చేసేటప్పుడు ఎక్స్‌పీరియన్స్ టెక్నీషియన్ అయితే డైరెక్ట్‌గా ఇంజెక్ట్ చేసి కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కాస్త ఫ్రెషర్ అయితే ఏం చేయాలనంటే కార్నర్స్ ఓకేనా? ఎడ్జ్ డిస్‌ప్లేకి లెఫ్ట్ సైడు, రైట్ సైడ్ ఓకేనా? లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కార్నర్స్ కట్ చేసుకోవాలి. ఎంత లెంగ్త్‌లో కట్ చేసుకోవాలి? ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో దానికి కొంచెం డౌన్ సైడు మనం నీట్‌గా కట్ చేసుకొని ఆ గ్లాస్ ఏదైతే ఉందో ఆ గ్లాస్‌ని రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకొని అక్కడి నుంచి మనం వైర్ ఇంజెక్ట్ చేసామనుకో ఈజీగా లోపలికి ఇంజెక్ట్ అయిపోద్ది. ఇప్పుడు కట్ చేయడానికి కట్టర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? కట్టర్స్ అనేవి ఈ విధంగా ఇప్పుడు ఇదే గ్లూ రిమూవ్ మిషన్‌కి బిట్ మారిస్తే సరిపోద్దన్నమాట. ఓకేనా? గ్లూ రిమూవ్ మిషన్ మనకేంటంటే ఓసీ గ్లూ క్లీనింగ్‌కేసాము, బ్యాక్ డోర్‌లు క్లీనింగ్ చేసాము. నెక్స్ట్ ఎడ్జ్ డిస్‌ప్లే‌లకి గూడాని ఆ బిట్ మార్చుకుంటే సరిపోద్ది. లేదు మనకి ఇంకొంచెం డెప్త్‌గా కావాలి, చిన్న చిన్నగా కట్ చేయాలంటే ఇటువంటివుంటాయి. ఓకేనా? ఇటువంటి కట్టర్స్ అనేవి మనం పెట్టి దాన్ని కటింగ్ అనేది చేసుకోవచ్చు. కార్నర్స్ ఫస్ట్ కట్ చేసుకుంటాం. ఓకేనా? కొంచెం ప్రెషర్ పెట్టి మనం దానిపైన పెట్టామనుకోండి, ఆటోమేటిక్‌గా కటింగ్ అనేది అయిపోద్ది.
ఓకేనా. ఈ లెంత్లో కట్ అనేది అయిపోద్ది అనమాట, బ్రేక్ అయిపోద్ది. అక్కడ గట్టిగా అడిచేయకూడదు. ఓకేనా. ప్రెజర్ లైట్గా పెడితే సరిపోద్ది. నెక్స్ట్ ఇది గట్టిగా అడిచినా లోపలికి వెళ్దు, ఎందుకంటే సైడు మనకి సేఫ్టీ ప్లేట్లు ఉంటాయి కాబట్టి బ్లేడ్ లెంత్ ఎంతవరకు అయితే మనకు కావాలో అంత లెంత్ వరకు వెళ్ళి ఆగిపోద్ది ఇది. ఓకేనా. ఇటువంటి బిట్ అయితే ఉంటాయి. ఓపెన్ బిట్స్ కొన్ని ఉంటాయి కదా, అటువంటిది మనం డ్రిల్ చేసే కొలది వెళ్ళిపోద్ది అనమాట. అది కాస్త జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. రెండు సైడ్లు కూడా ఓకేనా. రెండు సైడ్లు ఈ విధంగా బ్రేక్ చేసుకోండి. బ్రేక్ చేసుకున్నాక మనకి ఫోకస్ షీట్తోని ఏదైతే మనం రిమూవ్ చేద్దాం అనుకుంటున్నామో, వైర్ ఇంజెక్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్లేస్లో లిక్విడ్ అప్లై చేస్తూ ఆ ఎక్స్ట్రాగా ఉన్న దీన్ని రిమూవ్ చేస్తాం. అది కూడా ప్రెజర్ పెట్టకూడదు. ఓకేనా. గట్టికి బ్లేడ్ ఉంది కదా అనుకుని ఇలా ప్రెజర్ పెడితే డిస్ప్లే లేయర్ అనేది ఊడొచ్చేస్తుంది. అలా ఊడకుండా ఏం చేస్తామంటే జస్ట్ ప్రెజర్ పెట్టకుండా నార్మల్గా ఈ విధంగా తీసేస్తాం అనమాట. ఇది లిక్విడ్ అప్లై చేస్తూ మనం తీసుకోవచ్చు. ఈ విధంగా సైడ్ అనేది బ్రేక్ అనేది చేసుకున్నాక గ్లాస్ని రిమూవ్ చేసుకోండి. అలానే రెండు వైపుల కూడా గ్లాస్ని రిమూవ్ అనేది చేసుకోండి. ఓకేనా. ఈ విధంగా కట్ చేసుకున్నాక కొంచెం కొంచెంగా ఎక్కడైనా గ్లాస్ బ్రేక్స్ ఉన్నాయనుకో, ఈ బ్లేడ్ లోపలికి ఇంజెక్ట్ చేసుకుంటూ కటింగ్ అన్నది స్టార్ట్ చేస్తాం. ఎక్కడైనా సరే మనకి లోపలికి ఇది డ్యామేజ్ అవుతుంది, హార్డ్‌గా ఉంది, మూవ్ అవ్వట్లేదు అంటే ఆ సందర్భాల్లో మనం అక్కడ కటింగ్ అనేది కార్నర్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేయగానే ఈ కార్నర్ ఈ సైడ్ ఉంటది కాబట్టి బ్రేక్ అయిపోద్ది. నెక్స్ట్‌గా ఆ లేయర్ ఏదైతే ఉందో, ఎక్కడైతే స్టక్ అవుతుందో ఆ ప్లేస్‌లో మనం ఆ గ్లాస్ అనేది ఈ విధంగా రిమూవ్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు కిందకి ఇలా ప్రెషర్ పెట్టకూడదు. ఓకేనా. కొంచెం ఇలా పైకి, ఓకేనా, పైకి పెట్టేసి స్మూత్‌గా ఇలాగ కట్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. లెఫ్ట్ సైడ్ కొంచెం, రైట్ సైడ్ కొంచెం, మిడిల్‌లో కొంచెం. దీనికి కూడాని ఫస్ట్ కార్నర్స్ కట్ చేసేయాలి. ఓకేనా. కార్నర్ ఈ లెంత్ కట్ చేసినాక మళ్ళా రొటేషన్ చేసుకుంటూ లెవెల్‌గా కట్ చేసుకుంటాం.
కట్ చేసేటప్పుడు మనకేంటంటే ప్రెషర్ అనేది స్మూత్‌గా రావాలి. గట్టిగా వచ్చిందనుకో అది ఎడ్జ్ ఉంటది కాబట్టి కిందన పేపర్ కాబట్టి లైన్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఓకేనా? అలా రాకుండా ఏం చేస్తామంటే స్మూత్‌గా ఫస్ట్ ఇలా సైడ్స్ మనం రిమూవ్ చేసుకుంటాం. మళ్ళీ ల లెఫ్ట్ సైడ్ రిమూవ్ చేసుకుంటాం. తర్వాత మిడిల్‌లో లాగేటప్పుడు ఒక సైడే ఈ విధంగా మనం లాక్కుంటే బెటర్ ఆప్షన్.
ఇప్పుడు ఇది ఇలా కట్ చేసినాక మనం లెన్స్ మీద ప్రెజర్ పడకుండా స్లోగా తీసుకుంటాం గ్లాస్. ఓకేనా? ఏదైతే గ్లాస్ బ్రేక్ అయిందో అది రిమూవ్ అన్నది చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి? దీనికి గ్లూ రిమూవ్ మిషన్‌తో ఎక్కడెక్కడైతే గ్లూ ఉందో ఆ గ్లూని ఫస్ట్ రిమూవ్ చేసేయాలి. చాలా వీడియోస్‌లో ఏంటంటే డిస్‌ప్లే తీసిన తర్వాత తీస్తారు గానీ అది సేఫ్ మెథడ్ అయితే కాదు. ప్రెజెంట్ ఇలా ఉండేటప్పుడే మనం గ్లూ అన్నది రిమూవ్ అనేది చేస్తాం. ఇది రిమూవ్ చేసేటప్పుడు లెన్స్ పార్ట్ ఎక్కడైతే ఉందో దాని మీద ప్రెజర్ పెట్టకూడదు. ప్రెజర్ పెడితే ఇక్కడ లైన్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకేనా? ఎక్స్‌ట్రా గ్లూ అంతా రిమూవ్ చేసుకుంటాం. రిమూవ్ చేసినాక ఒప్పో, వివో, రియల్‌మీ ఏ మోడల్స్ అయినా పెట్రోల్‌తో మనం క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు ఓసీ గ్లాస్‌ని. ఓన్లీ సామ్‌సంగ్, గూగుల్ పిక్సెల్ మోడల్స్ వచ్చేటప్పటికి ఐఫోన్స్. ఓకేనా? సామ్‌సంగ్, గూగుల్ పిక్సెల్, ఐఫోన్స్ జెడ్ లిక్విడ్‌తోనే క్లీన్ చేయాలి. ఓకేనా? నార్మల్‌గా పెట్రోల్‌తో క్లీన్ చేస్తే అవి పాడైపోతాయి. చిన్న చిన్న చుక్కల్లా వస్తాయి. ఫిల్మ్ అనేది మెల్ట్ అయిపోయి చుక్కల్లా వచ్చేస్తాయన్నమాట. ఎక్కడైనా సరే హార్డ్‌గా ఇంకా గ్లూ కదలలేదు, ఇంకా గ్లూ ఉన్నది అనంటే మనం వాకా పేపర్‌తో గాని, లేకుంటే ప్లేయింగ్ కార్డ్‌తో గాని లైట్‌గా స్క్రాచ్ చేసుకుంటే ఆ గ్లూ అన్నది వచ్చేస్తది. ఓకేనా? ఇప్పుడు పైదంతా మనకి వేస్ట్ గ్లూ ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా రిమూవ్ అయిపోయింది. రిమూవ్ అయిపోయినాక డిస్‌ప్లేస్‌ని ఫ్లాట్ డిస్‌ప్లేలనుకోండి. ఓకేనా? సామ్‌సంగు S23, S24, S24 అల్ట్రా, S25 అల్ట్రా, S26, S26 అల్ట్రా ఇటువంటివి ఏవైనా సరే మనం దీంతోనే ఫ్రేమ్‌తోనే పంచింగ్ అనేది చేసేయవచ్చు. ఓకేనా? మీకు ఆప్షన్ చెప్పాను కదా! 80 సెంటీగ్రేడు ప్లస్ 60 వాక్యూము, 30 హోల్డింగ్ టైమ్. అవి పెట్టి మనం నీట్‌గా ఇది పంచింగ్ అనేది చేసేయొచ్చు. లేదు ఇలా ఎడ్జ్ డిస్‌ప్లేలు ఏవొచ్చినా సరే మనం దీన్ని ఫ్రేమ్ ఔట్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఫ్రేమ్ ఔట్ ఏ విధంగా చేస్తాము? జెడ్ లిక్విడ్ అప్లై చేసి ఏదో ఒక కార్నర్ లెన్స్ పార్ట్ దగ్గర నుంచి కాకుండా ఏదో ఒక టాప్ దానికి అపోజిట్ డైరెక్షన్‌లో టాప్‌లో నుంచి మనం వాకా పేపర్‌ని ఇంజెక్ట్ అనేది చేసుకుంటాం. లిక్విడ్ ఇలా అప్లై చేస్తూ దాన్ని రిమూవ్ అన్నది చేయాలి. మనం డైరెక్ట్‌గా ఇది ఇంజెక్ట్ చేసామంటే డిస్‌ప్లే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. లిక్విడ్ ఇది డైనమిక్ డిస్‌ప్లే కాబట్టి లిక్విడ్ అప్లై చేసినా ఏం కాదు. ఇలా డ్రాప్ బై డ్రాప్ అప్లై చేస్తాం.
ఓకేనా. ఇలాగా వాకా పేపర్ని టాప్లో ఇంజెక్ట్ చేసుకొని కటింగ్ వైర్ ఉంది కదా, ఈ కటింగ్ వైర్తో మనకి నీట్గా ఏదైతే ఉందో ఆ గ్లూని డిస్కనెక్ట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వస్తాం అనమాట. ఓకేనా. కిందన స్టిప్ ఉంటుంది కాబట్టి కిందన ఆ ప్లేస్ వరకు వెళ్ళి ఈ ప్లేస్లో మనం ఆఫ్ చేసేయాలి. అది కూడా కట్ చేసామంటే స్టిప్ కట్ అయిపోద్ది. దాని తర్వాత ఏం చేస్తాం, ఇదే వాకా పేపర్ ఉంటుంది కదా, జెడ్ లిక్విడ్ ఇలా అప్లై చేస్తూ దాన్ని పైకి రిమూవ్ అనేది చేసేస్తాం. ఓకేనా. ఈ పేపర్ కోటుని కంప్లీట్ లోపలికి ఇంజెక్ట్ చేసేయకూడదు. ఈ స్టిప్ ఎక్కడైతే ఉందో దాని బయటికే మనం పెట్టాలి. ఓకేనా. స్టిప్ లాకింగ్ గోల్డ్ కలర్‌లో కనిపిస్తుంది కదా, అది దాని బయటికే ఉండాలి. దాని లోపల పెట్టామంటే స్టిప్ డ్యామేజ్ అయ్యి లైన్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు ఇది డిస్‌ప్లే అన్నది మనకి ఫ్రేమ్ నుంచి డిస్‌కనెక్టింగ్ అనేది అయిపోయింది. ఓకేనా. ఇది ఫ్రేమ్ నుంచి డిస్‌ప్లే అనేది డిస్‌కనెక్టింగ్ అనేది చేసుకున్నాం. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్రొసీజర్. ఓకేనా. నీట్‌గా దీన్ని క్లీన్ చేసుకుంటాం. మనకి విత్ ఓసీతో టచ్ గ్లాస్ వస్తది. అది దానిపైన పెట్టి మనం మిషన్‌లో పెట్టి నేను ఏ ఆప్షన్స్ అయితే చెప్పానో ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని పంచింగ్ చేసేస్తాం. పంచింగ్ చేసిన తర్వాత నార్మల్‌గా బబుల్ రిమూవ్ మిషన్‌లో పెట్టేస్తాం. బబుల్ రిమూవ్ మిషన్‌లో పెట్టేసిన తర్వాత మనకు కావాలంటే ఈ గ్యాస్కెట్ అంతా నీట్‌గా రిమూవ్ చేసి కొత్త గ్యాస్కెట్ ఏసుకోవచ్చు. లేదు మనకి గ్యాస్కెట్ అవసరం లేదంటే దీని ప్లేస్‌లో మనకి గ్లూ ఏదైతే ఉందో ఆ గ్లూని ఫిక్సింగ్ అనేది చేసుకోండి. ఇది ఎడ్జ్ డిస్‌ప్లేకి ఒక మెథడ్. ఇది చేసేటప్పుడు మన సేఫ్టీ ఏది తీసుకోవాలనంటే, ఇప్పుడు గ్లూ అప్లై బ్లేడ్‌తో కట్ చేసేటప్పుడు స్టార్టింగు డిస్‌ప్లేని మనం కట్ చేసేయకూడదు. ఫస్ట్ గ్లూ లెంత్ ఎంతైతే ఉందో ఆ గ్లూ లెంత్‌నే కట్ చేసుకుంటూ పోవాలి. నెక్స్ట్ బ్లేడ్‌తో కట్ చేసేటప్పుడు కార్నర్స్ డిస్‌ప్లేని కట్ చేయకూడదు. ఓకేనా. పైన మనకు ఆ వైబ్రేషన్‌కే బ్రేక్ అయిపోద్ది. గ్లాసే కదా దీనికి. ఓకేనా. ఆ వైబ్రేషన్‌కే బ్రేక్ అనేది వచ్చేస్తది. ఫస్ట్ కార్నర్స్ ఈ విధంగా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక మనం కటింగ్ వైర్‌ని ఇంజెక్ట్ చేస్తాం కదా, ఇంజెక్ట్ చేసేటప్పుడు ప్రెషర్ అనేది పెట్టకుండా, అంటే ఏ ప్రెషర్స్ పెట్టకూడదు, ఇలా కిందకి అడవకూడదు. నెక్స్ట్ మనకి ఇలా పైకి కూడా ఏసేయకూడదు. మీడియంలో ప్లాట్‌ఫార్మ్‌కి ఈక్వల్‌గా లాగాలి. లాగేటప్పుడు ఏంటంటే హార్డ్‌గా లాగేయకూడదు. గట్టిగా ఒక చేత్తో లాగామంటే ఇంకో దాని మీద డిస్‌ప్లే అనేది ప్రెషర్ పడిపోయి ఈ విధంగా బెండ్ అయ్యి అక్కడ లైన్స్ వచ్చేస్తదనమాట. స్మూత్‌గా లాగాలి. ఓకేనా. మనకి ఈ ఫింగర్ థిక్‌నెస్ ఏ విధంగా వస్తదో ఆ విధంగా లాగేయాలన్నమాట. కొంచెం కొంచెం సైడ్స్, సైడ్స్ మళ్ళీ మిడిల్ అలా కట్ చేసుకుంటూ వెళ్తామండి. కటింగ్ అయిపోయిన తర్వాత మనకి పెట్రోలు, ఒప్పో, వివో, రియల్‌మీ మోడల్స్‌కైతే పెట్రోల్‌తో క్లీన్ చేసుకోవచ్చు. లేదు ఐఫోన్స్, గూగుల్ పిక్సెల్స్, సామ్‌సంగ్ మోడల్స్ మనకి జెడ్ లిక్విడ్‌తోనే క్లీన్ చేసుకోవాలి. ఓకేనా. అలా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఫోమ్‌తో క్లీన్ చేసుకున్నాక గ్లూ అంతా నీట్‌గా రిమూవ్ అయిపోద్ది. అక్కడక్కడ ఎక్కడైనా గ్లూ ఉంటే వాకా పేపర్‌తో మళ్ళీ పెట్రోల్ ఏసి క్లీన్ చేసుకుంటే సరిపోద్దండి. తర్వాత ఏం చేస్తాము, ఫ్లాట్ డిస్‌ప్లేలో అయితే డైరెక్ట్‌గా పంచింగ్ అనేది చేసేయవచ్చు. లేదు ఫ్లాట్ కాదు అనంటే ఎడ్జ్ డిస్‌ప్లేలకి ఫ్రేమ్ అవుట్ చేయాలి. ఫ్రేమ్ అవుట్ ఏ విధంగా చేశాను, లిక్విడ్ ఏస్తూ వాకా పేపర్‌ని లోపలికి ఇంజెక్ట్ చేసి టాప్‌లో ఒక భాగంలో పెట్టేస్తామన్నమాట. పెట్టిన తర్వాత కటింగ్ వేర్‌తో నీట్‌గా కట్ చేసుకుంటూ మనకి స్టిప్ సైజ్ వరకు మన కటింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి. కటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఆ ప్లేసెస్‌లో ఈ లిక్విడ్ అప్లై చేసి ఫ్రేమ్ నుంచి డివైడ్ అనేది చేసుకోండి. డివైడ్ చేసుకున్నాక ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ ఏ విధంగా ప్రోటోకాల్ ఉంటదో అదే విధంగా దీనికి లామినేషన్ చేసి బబుల్ రూమ్ మిషన్‌లో పెట్టేసి ఇప్పుడు అవి ఎలా గమ్మింగ్‌లు చేసామో గమ్మింగ్‌లు చేసి ఫిక్సింగ్ అనేది చేస్తాం. అర్థమైందా? ఎల్‌ఈడీ ప్రతి ఒక్కరికి కూడాని ఇదే ప్రొసీజర్ అన్నమాట. మీకేంటంటే హ్యాండ్ స్కిల్స్ రావాలనంటే ఒక 2, 3 డిస్‌ప్లేస్ డ్యామేజ్ డిస్‌ప్లేలు కట్ చేశారనుకోండి, ఇవి కూడాని మీకు ఈజీగా వస్తదండి. ఓకేనా? దీనికి ఇంకొక మెథడ్ ఉంది. ఏంటి అనంటే ఇది మనకి ఫ్రేమ్‌లో ఉంటుండగా కట్ చేస్తామండి. దీనికేం చేయొచ్చు అనంటే వితౌట్ ఫ్రేమ్, అంటే ఫ్రేమ్ నుంచి ఔట్ చేసి కూడా కటింగ్ అనేది చేయొచ్చు. ఎలా అంటే సామ్‌సంగ్ కొన్ని మోడల్స్‌లో ఫ్రేమ్ ఔట్ చేసి కట్ చేయాలి. ఓకేనా? లేదు అలా కాకుండా ఏంటంటే కొన్ని మోడల్స్‌కొచ్చేటప్పటికి ఓన్లీ ఫ్రేమ్సే బెండ్ అవుతాయి. ఓకేనా? ఓన్లీ ఫ్రేమ్సే బెండ్ అవుతాయి. డిస్‌ప్లేలన్నీ
బాగానే ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఏం చేస్తామనంటే, మనం విత్ ఫ్రేమ్‌తో దాన్ని డివైడ్ అన్నది చేస్తాం. ఓకేనా. ఫ్రేమ్ ఫస్ట్ డివైడ్ చేసి, దాని తర్వాత డిస్‌ప్లే అనేది ఫ్రేమ్ అనేది మనం ఇంకో దానికి వేసుకోవచ్చు. లేదనంటే వితౌట్ అంటే ఫ్రేమ్ లేకుండా కటింగ్ అనేది కూడాని చేసుకోవచ్చు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఫ్రేమ్‌తో డిస్‌ప్లే. ఓకేనా. దీనికి ఏం చేస్తాము, మనం ఫ్రేమ్ ఔట్ అనేది చేద్దాం డిస్‌ప్లేని. కటింగ్ వైర్‌తో కటింగ్ అనేది చేసుకోవచ్చు. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరేచర్ అయినంత వరకు మనం వెయిట్ చేయాలి. టెంపరేచర్ అయిన తర్వాత మనకి సేవింగ్ బ్లేడ్‌తో సైడ్స్, టాప్ కట్ చేసుకుంటాం. ఓకేనా. ఇది ప్రాపర్ హీట్ వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా దీన్ని మనం టైట్ చేస్తాం. ఓకేనా. అలా టైట్ చేసేటప్పుడు ఏమవుతది, డిస్‌ప్లే అనేది లైట్‌గా ఫ్రేమ్ ఔట్ అనేది అవుతది. ఓకేనా. ఎప్పుడైనా సరే మనం హార్డ్‌గా ఇలా తిప్పామనుకో లేయర్ డివైడ్ అయిపోద్ది. ఓకేనా. హార్డ్‌గా మనం హ్యాండిల్ చేయకూడదు. కొంచెం కొంచెంగా ఈ విధంగా లిక్విడ్ అప్లై చేస్తూ పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయాలి. ప్రాపర్ హీట్ అనేది ఉండాలి. హీట్ లేకుంటే ఇది మనం లిఫ్ట్ చేసామా 100% డిస్‌ప్లే అన్నది డ్యామేజ్ అవుతది. అలా అవ్వకుండా మనం నీట్‌గా దీన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాం. కట్ చేసుకుంటాం. సైడ్స్. ఏం చేసాం ఇప్పుడు సైడ్స్ నీట్‌గా కటింగ్ అనేది చేసాం. చేసిన తర్వాత ఇక్కడ బాటమ్ దగ్గరికొచ్చేటప్పటికి మనం లిక్విడ్ అప్లై చేస్తూ ఆ స్టిప్స్ దగ్గర డిస్కనెక్టింగ్ అనేది చేస్తాం 2 వైపులు కూడాను. ఓకేనా. ఇది లిక్విడ్ అప్లై చేసిన తర్వాత నీట్‌గా ఇలా ఫ్రేమ్ ఔట్ అనేది చేసుకోవాలి. ఓకేనా. ఫ్రేమ్స్ బెండ్ అయ్యేటప్పుడు ఈ విధంగా మనం ఫ్రేమ్ ఔట్ అనేది చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ అలా కాకుండా ఇప్పుడు గ్లాస్ బ్రేక్ అయింది. ఓకేనా. ఇది సెకండరీ మెథడ్. ప్లాస్టర్ నీట్‌గా యేసుకుంటాం. లేకపోతే యూవీ గ్లాస్ అనేది నీట్‌గా యేసుకుంటాం. ఓకేనా. యూవీ గ్లాస్ యేసుకున్న తర్వాత మనకి ఈ కార్నర్స్ ఉన్నాయి కదా. ఈ కార్నర్స్‌లో మనకి వాకా పేపర్‌ని ఇంజెక్ట్ అనేది చేసుకుంటాం. ఇక్కడికొచ్చేటప్పటికి టెంపరేచరు 90 చేసేయాలి. మనం డిస్‌ప్లేలో పెట్టామా వితౌట్ ఫ్రేమ్‌తో టెంపరేచర్‌నొచ్చేటప్పటికి తగ్గించేయాలి. ఓకేనా. 90 చేసి మనం దీన్ని వాక్యూమ్ ద్వారా ఏం చేస్తామంటే కార్నర్స్ చిన్న చిన్న వాకా పేపర్‌లని కట్ చేసుకొని ఫస్ట్ కార్నర్స్ ఇంజెక్ట్ చేసుకుంటాం.
ఇలాగ కార్నర్స్ ఇంజెక్ట్ అనేది చేసుకుంటాం. 2 వైపులు కూడా అదే విధంగా ఇంజెక్ట్ అనేది చేసుకుంటాం. ఇలా కార్నర్స్ ఇంజెక్ట్ చేసుకొని కటింగ్ వైర్తో కటింగ్ అనేది ఈ వాకా పేపర్ కింద నుంచి స్లోగా కట్ చేసుకుంటూ వస్తాం అన్నమాట. మనం ఈ విధంగా కట్ చేసుకుంటూ లైన్గా కట్ చేసి అది తీసిన తర్వాత జస్ట్ క్లీన్ చేసి సేమ్ అదే విధంగా లోపలికి అనేది ఇంజెక్ట్ అనేది చేసుకుంటాం. ఓకేనా? ఇది సెకండరీ మెథడ్. ఈ సెకండరీ మెథడ్ చాలా తక్కువ మోడల్స్కే యూజ్ చేయండి. ఎందుకు అని అంటే ఫ్రేమ్లు గట్ట బెండ్ అయిపోయిన దానికే యూజ్ చేయండి. ఫస్ట్ మెథడ్ ఏదైనా సరే ఉందో అదే బెటర్ ఆప్షన్. ఓకేనా? ఇది రేర్ కేసెస్, ఇది మనం వాడుకోవచ్చు అండి. ఓకేనా? ఫ్రేమ్లు బెండ్ అయిపోయి పక్కాగా ఇలానే తీయాలన్నమాట. తీసి అప్పుడు గ్లాస్ చేంజింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది సెకండరీ మెథడ్. ఇది మ్యాక్సిమం మనకి వర్కౌట్ అవ్వదు. చాలా డిస్ప్లేస్ అనేవి డ్యామేజ్ అవుతుంటాయి. ఓకేనా? ఫస్ట్ మెథడ్లోనే మనకి బెటర్ ఆప్షన్ అనేది వస్తుందండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులోని? చెప్పండి, ఏదైనా ఉంటే చెప్దాం. విత్ ఫ్రేమ్తో మీరు డంప్ చేసేస్తారు. లాస్ట్ టైం మీరు ఇచ్చేసారు కదా. ఓకేనా? ఇది ఒక మెథడ్. ఇది ఓన్లీ ఫ్రేమ్ బెండ్ అయిపోయిన మోడల్స్కే యూజ్ చేసుకుంటే బెటర్. ఓకేనా? ఫస్ట్ మెథడ్ అనేది సింపుల్ ఆప్షన్ మనకి. ఓకేనా? అర్థమైందా మీకు? ఎడ్జ్ డిస్ప్లే ప్రోటోకాల్ అనేది ఈ విధంగా ఉంటుంది. అంతా రెడీ అయిపోయిన తర్వాత సేమ్ కామన్ గమ్మింగ్ అనేది చేసి రబ్బర్లు పెట్టేసి ఒక పావు గంట వెయిట్ చేసిన తర్వాత చుట్టూ క్లే పెట్టామనుకోండి, మనకి సేమ్ ఇది ఎలా ఉందో. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.